ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దినిచ్చి చూకిన మెలుకున్నను గురించి మరో సూర్యదినిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండేలాగున ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఆయన గడిచిన రాత్రి సుఖమైన దినిచ్చి చురుకైన మెలుకునను గురించి మరో సూర్యునిచ్చారు, మరో నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ రోజంతా కూడా తండ్రి మీ యొక్క రెక్కల చోట మనల్ని భద్రపరచండి, కాచి కాపాడండి, సంరక్షించండి. మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహిమపరిచి గణపరిచే భాగ్యానివ్వండి. మా రాకపోకలను భద్రపరచండి, మా పని పాటల తోడుగా ఉండండి. ప్రతి విషయంలో మీ సహాయం ఇవ్వండి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప మాకు అనుగ్రహించండి. మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. ప్రార్థన అవసరం కోరి ఉన్న బిడ్డలను కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. ఏ విషయమై బిడ్డలు మొరపెడుతున్నారు నాయన, బిడ్డల్ని మీ కృపలో జ్ఞాపం చేసుకొని మీ సహాయం ఇవ్వండి, మేలుతో నింపండి. అయ్యా ఆశీర్వదించండి తండ్రి. రాబో తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయండి నాయన. బిడ్డలను చేస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి చదువుకుంటున్నారో తండ్రి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా, కావాల్సిన జ్ఞానాన్ని, కావాల్సిన మీకు కృపని దయచేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి, బాగా చదువుకున్నంతమైన స్థితికి వచ్చి మీ కొరకు గొప్ప సాక్షులుగా జీవించి అనేకులకు రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు ఉద్యోగం కోసం, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకొని మీ సహాయాన్ని ఇవ్వండి. ఎంతమంది బిడ్డలు నాయన వివాహం కోసం చూస్తున్నారు నాయన తండ్రి, మంచి జీవిత భాగస్వామ్యం దయచేయండి తండ్రి. ఎంతమంది బిడ్డలు వివాహమై బిడ్డలు లేకుండా ఉన్నారు నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి తండ్రి. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి తండ్రి. మీ కృపతో నింపండి నాయన తండ్రి. ఎవరెవరు ఏ విషయమైన ఆయన తండ్రి మీ పాదాల చెంత మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తండ్రి మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నాం మీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. మీ సహాయం దయచేయండి నాయన తండ్రి. అయ్యా, నూతన సంవత్సరం దయకేటని ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపరిచి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. సహాయం దయచేయండి, కృప చూపించండి, మీ కనికరం చూపించండి తండ్రి. మీ కటాక్షం చూపించండి ఆయన తండ్రి. అయ్యా ఆశీర్వదించండి తండ్రి. రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలైనా తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళు జ్ఞాపం చేసుకున్నారు తండ్రి. మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. మీ అందరిని నిరీక్షణ చేత ఆదరింపబడి తండ్రి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఎక్కడెక్కడైతే నాయన తండ్రి మీ వాక్యం ఎత్తబడుచుందో తండ్రి, అయ్యా ప్రతి ఒక్కరు మీ వాక్యాన్ని రక్షింపట్టుకు సహాయం ఇవ్వండి. ఎవరికైతే ఇంకా మీ వాక్యం అందలేదో వాళ్ళందరికీ మీ వాక్యాన్ని అందజేయండి. ఎంతమంది మీ వాక్యం కూడా అశ్రద్ధగా ఉన్నారో వాళ్ళందరినీ మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం దయచేయండి. మీ సేవలో ఉన్న బిడ్డల కొరకు సంస్థలకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కృప చూపించండి, సహాయం దయచేయండి. వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి తండ్రి. కావాల్సిన ఆర్థిక సహాయం, కావాల్సిన వాళ్ళకి మీ యొక్క సహాయాన్ని, మీ కృపని దయచేయండి ఆయన తండ్రి. అందరినైనా మీ వాక్యం రక్షింపటి సహాయం ఉండి ఎంతమంది బిడ్డలైనా ఈ ప్రార్థన సమయంలో పాల్గొంటూ రక్షణ లేకుండా నాయన బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దయతో వాళ్ళు చేసిన పాపాలు క్షమించిన ఆయన తండ్రి. మీకు సిలువ రక్తంలో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ బిడ్డలకు అంగీకరించండి ఆయన తండ్రి. మారు మనసు పొంది మీ యొక్క రక్షణ పొందుకొని మీ రక్తంలో కడగబడిన వారే తండ్రి నూతనమైన బిడ్డలుగా మీ కొరకు ఎదురు చూస్తున్నాయన. అయ్యా, మీ కొరకు ఈ లోకంలో నమ్మకంగా సాక్షులుగా జీవించే భాగ్యం నుండి మీరు ఆత్మద్రతపడి సంఘంలో ఉండడానికి జీవాన్ని పొందే భాగ్యాన్ని అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్న మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి నాయన తండ్రి, రోజంతా కూడా తండ్రి
మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి, కాపుదల భద్రత దయచేయమని, తిరిగి రాత్రి గల ప్రార్థన సభలో పాల్గొనేంతవరకు నాయన నీ కృపతో నింపమని, మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట విని బతిమాలి పని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక, ఆమేన్. దేవకావమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.